హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. ఏంటి పెళ్ళయిందని కంగ్రాట్స్ చెప్తున్నారా? నేను చెప్పను. ఎందుకు చెప్పరు? సెలవిస్తారా కమిషన్ గారు? ఏంటట పెళ్ళైతే పెళ్ళం అంటే అదేం మామిడి తాండ్ర కాదు. మరి పెళ్ళం అంటే దోమతెరలో దోమ లాంటిది. అది బయటికి వెళ్ళదు, ఇంకో దోమలు లోపలికి రానివ్వదు. లైఫ్ అంతా కుట్టి చంపేద్దయ్యా బాబు. నా పెళ్ళం దోమ కాదు, ఇంటి దేవత. ఇప్పుడు అలాగే ఉంటది. ఆ తర్వాత బుర్రలో దెయ్యం దూరుద్ది, మ్యాటర్ మారుద్ది. సరే ఇదంతా నాకు ఎందుకు రా, నేను అవుట్డోర్ వెళ్ళి అవుట్డోరా ఇండోరా? ఇండోర్ కే కొత్త మోజు కదా. ఈ మోజు 7 ఏళ్ల వరకు ఉంటది. ఆ తర్వాతే క్యాండిడేట్స్ అవసరపడతారు. నెవర్. 7 ఏళ్ళు కాదు, 7 జన్మలైనా నా భార్య కాకుండా ఇంకా ఆడదానికి నేను చూడను. వస్తారా? చూసావా మా వాడి జమ్ము. ఇప్పుడు జమ్మే, తర్వాతే రిమ్మ వంకరటింకర అయిపోద్ది. ఏ మగాడికైనా సరే పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత అచ్చికిపుచ్చికి అయిపోవాల్సి. కట్టుకున్న భార్యకి అన్యాయం చేయడం తప్పు కదా? ఏంటి తప్పు? సపోజ్ నీకు ఇక్కడ దురదేసింది, పెళ్ళమా గోకవే అంటావు. నాకు తీరిక లేదంట, ఏం చేస్తావు? ఎవరినొకరిని ఎత్తుక్కుని గోకించుకుంటావా లేదా? ఇది అంతే. ఇది రొమాంటిక్ కింగ్ కామేశం ఫిలాసఫీ. ఇడు గోకుడు ఫిలాసఫీ తగలయ్యా. మళ్ళా మన మాట, నీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 years అయింది. 7 years దాటిపోయి 1 year అయింది. పాకుడు పట్టేసిన గోకుడు తెలుసు ఇడుని. ఇంతకే కృష్ణ ఏం చెప్పాడు? అయ్యి గలగలగలగా మా అల్లుడు గారు ఆఫీస్ లో ఉండలేక ఇంటికి వచ్చేస్తారా? నీలాంటి అపశకున పక్షులు డిస్టర్బ్ చేయకుండా బయట తాళం వేసుకుంటారా? బాగుంది. మరి చెప్పు. ఇప్పటికి 62 సార్లు చెప్పా, ఇంకా ఎన్నిసార్లు చెప్పండి? నా బంగారు తల్లి కాపురం గురించి ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగట్లేదురా. ఏమంటారా? అంతే కదండి, కృష్ణలీల టైపు. నర్మయ్యండి, కృష్ణలీల అవి మీ అల్లుడు గారు వేసే వెధవేషాలు. మీరు కాబట్టి మీ అల్లుడు గారు మీ కూతురు గారిని శ్రోతం తీసుకొచ్చినా నరుమూసుకుంటున్నారు. నేనైతే కత్తెట్టుకున్నారు కేసేవాడిని. కూర్చో. ఉత్తిన కోపం తెచ్చుకోకు. రేయ్, నీ అల్లుడు నీకు ఆ పని పెట్టర్రా? ఇప్పటికి 6 నెలల నుంచి చూస్తున్నాను కదా. వాళ్ళిద్దరికి ఈ లోకంతో పనే లేదు. సూర్యుడు లేకుండా ఎండ, చందమామ లేకుండా వెన్నెలా ఉంటాయేమో గాని మీ అమ్మాయి గారు అల్లుడు గారు ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరు, ఒకళ్ళని విడిచి ఇంకొకళ్ళు ఉండలేరు. ఎలాగలగలగా ఉపమానం లేకుండా ఉన్నట్టు చెప్పరా. అంతే కదా, కళ్ళకి కట్టినట్టు చెప్తా. అటు చూడు. దాదా ఏంటండి మళ్ళీ ఆఫీస్ చుమ్మా కొట్టొచ్చేసారా? అర్జెంట్ గా సూట్ కేసు క్యాంప్కి వెళ్ళాలి. ఏంటి సడన్ గా? బిజినెస్ ట్రిప్, టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి. టికెట్లు బుక్ అయిపోయాయి అంటున్నారు. ఎవరెవరు వెళ్తున్నారేంటి? నేను ఇంకో అమ్మాయి. ఎవరు అమ్మాయి? కానీ ఓహో, ఇద్దరు కలిసి ఒకే కార్లో వెళ్తారా? ఎస్. ఇద్దరు కలిసి ఒకే పెట్లో ప్రయాణం చేస్తారా? ఊటీలో 2 బర్త్లు ఉంటాయి. ఇద్దరు కలిసి ఒకే హోటల్లో ఉంటారా? ఒకే రూమ్ లో ఉంటాం. రాని నా ప్రేయసి. చంపేస్తాను ఎవరిని? మీ ఇద్దరిని. ఏంటా నవ్వేంటి? ఏయ్. నీ పూర్తి పేరేంటి? రాధారాణి. ఇంట్లో ఈ రాధ నా భార్య, బయట ఈ రాణి నా ప్రేయసి. నిజంగా? ఆహా, అద్భుతం ఆ దృశ్యం. కొడతావేంట్రా? మరేంటి, అనుమంగళ మధ్యన ఆంతరంగిక సన్నివేశాలు అనేక ఉంటాయి. నువ్వు ఎలా చూసావు? ఎందుకు చూసావు? నీ బొంద. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన మీ అల్లుడు గారింటి లాన్లో జరిగింది. చూడకూడదనుకున్నా కనిపిస్తుంది. రేయ్, ఇలాంటి ముచ్చట్లు ఆ ఇంట్లో ప్రతిరోజు ఎన్నో కనిపిస్తుంటారా? ఎలాగలగలగా ఒరే, నీకు పని చెప్తాను చేయరా. పనా? నీ- చెప్పు. నీ శేష జీవితం అంతా నా కూతురు కాపురం గురించి చెప్పే పనిలో ఉండు. అంతే కదా, అయితే ఇంకోటి చెప్తాను, చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమండి ముందు మీ పర్సనల్ సెక్రటరీ టేబుల్ బయట వేయించండి. ఏ, నేను అమ్మాయికి లైన్ వేస్తున్నానా? కాదు అమ్మాయి నాకు లైన్ వేస్తున్నానా? కాదు, మీరు బిజినెస్ లో చాలా విషయాలు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా, అలాగే నాతో కూడా చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటారు కదా, అవన్నీ బయట వాళ్ళు వినకూడదండి. బిజినెస్ లో సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. ఓ, థ్యాంక్ యూ మిస్టర్ పెళ్ళా. అయ్యో, ఆఫీస్. ఆహాహా. ఓహోహో, అంటే ఇంటా బయట కూడా అమ్మాయి గారు అల్లుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నమాట. అవునరా? ఏమండి, పనేశ్వరరావు గారు పట్నం నుండి ఇదేనా రావడం? అవునమ్మా, పని ఏమన్నా చెబుతావా? అమ్మాయి గారిని వెళ్తాపారా? ఏంటే కూర్చావు? నేనేమన్నానండి, అమ్మాయి గారిని వెళ్తాపారా అని అడిగాను. అబ్బే, అక్కడ ఈ సింగరాజు రంగరాజు గారి వంశంలో ఎవరు తప్పరు. మా తాతగారు SSLC పరీక్ష రాశారు, తప్పలేదు. మేము ఇంటర్మీడియట్ పరీక్ష రాసాం, తప్పలేదు. అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి ఏ క్లాసు తప్పలేదు. అలాంటిది నెల తప్పారా అని అడుగుతావా? ఇంకొకసారి అలాంటి కారు కూతురు కూర్చోండి, 4 తగ్గొస్తాను, జాగ్రత్త. రే, నువ్వు వెళ్ళమ్మా. ఒరే లింగరాజు గారు, నెల తప్పారా అని అడిగితే గర్భవతయ్యారా అని అర్థం. ఓహో, అది తప్పడం ఎలా అవుతుంది? పాస్ అవడం, ఇల్లాలిగా పాస్ అవడం. త్వరలోనే మా అమ్మాయి గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 12 బిడ్డలు ఎత్తుకుంటారు. శుభం. శుభం నువ్వు చెప్పకూడదు. ఓ, నువ్వు చెప్పు. శుభం